వినియోగదారులు మోసపోకుండా 2019 చట్టం ఆపన్న హస్తంలా ఉందని చట్టంలోని వివిధ అంశాలను శ్రీ అమరేశ్వరరావు వివరించారు. తప్పుడు ఆరోపణలతో చట్టం ఉపయోగిస్తే శిక్ష జరిమానాలు కూడా ఉంటాయన్నారు. కావున జాగ్రత్తగా ఉండాలని సభలో వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది, జిల్లా వినియోగదారుల స్వచ్ఛంద సంస్థ గౌరవ అధ్యక్షులు శ్రీ అద్దంకి అమరేశ్వరరావు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. స్థానిక ఏవిఎస్ఎన్ జూనియర్ కళాశాలలో జాతీయ వినియోగదారుల అవగాహన సదస్సు వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. అంతకుముందు భీమనపల్లి సిరంగు సత్యరాజ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వినియోగదారుల చట్టం అవగాహనలో కూడా అద్దంకి అమరేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్విజ్ వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రోత్సాహక ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అద్దంకి అమరేశ్వరరావు అందించారు. న్యాయమైన విద్యా బోధనలు చేస్తున్న గురువులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ అడప గోపి, మధుర కృపానందం, శ్రీ నల్లా నరసింహమూర్తి, సత్యకృష్ణ నాయుడు, శివనాగరాజు, మగాపు సర్రాజు, శారదా భాస్కర, విజయ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ సెకండ్ ఏం రావాలి ఫస్ట్లోను బట్ పార్టిసిపేట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం సైడ్ అండ్ రాసాల్సి కూడా పెన్నులు కూడా ఇచ్చాను. పెన్నల్స్ కూడా పెన్ను తీసుకోండి. పెన్ను తీసుకోండి. అయితే సరిపడే ఇప్పుడు మనం చిన్నదా చూడకండి, మనకి గర్వకారణం తెలుసుకున్నాం. వాయిస్